హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,50,000 మంది పెన్షన్లు తొలగిస్తున్నారు. ఇది నిజం, వాస్తవమే. పెన్షన్లు తొలగిస్తున్నారు కూడా. అయితే భయమేంటి? ఎందుకంత కంగారు పడుతున్నారు చాలామంది పెన్షన్లు పోతాయేమని? ఎవరి పెన్షన్లు తొలగిస్తారో తెలుసా? ఫేక్ వికలాంగుల సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళ పెన్షన్లు. అంటే వికలాంగులు కాకుండానే వికలాంగులుగా సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు. చెవిటివారు కాకుండానే చెవిటివారు అని సదరం సర్టిఫికెట్లు తీసుకుని దాని మీద పెన్షన్లు పొందుతున్న వారు పెన్షన్లు తొలగిస్తారు. ఒంటరి మహిళలు కాకుండానే ఒంటరి మహిళలని పెన్షన్లు అప్లై చేసుకున్న వాళ్ళు పెన్షన్లు తొలగిస్తారు. 60 సంవత్సరాలు దాటకుండానే 60 సంవత్సరాలకు పైబడినట్టుగా ఆధార్ కార్డులో వయసు మార్పించేసుకుని 60 సంవత్సరాలు పైబడకుండానే ఆధార్ కార్డులో వయసు ఎక్కువ వేయించేసుకుని వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారి పెన్షన్లు పోతాయి. మీరు ఎందుకు భయపడతారు? జెన్యున్గా సదరం సర్టిఫికెట్లు ఉండి మీరు జెన్యున్గా పెన్షన్కి అర్హులైతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటడం వల్ల పెన్షన్ తొలగిస్తున్నారు అనేది ప్రస్తుతానికి అబద్ధం. అది ఏమీ లేదు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వారికి పెన్షన్లు తొలగించట్లేదు. అక్రమంగా, అన్యాయంగా వికలాంగులను చెప్పుకుని వికలాంగుల సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు తీసుకుని పెన్షన్లు పొందుతున్న వారి మాత్రమే తొలగిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు భయపడాల్సిన విషయం ఏమి లేదు. ఇక 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు ఇస్తున్నారు అనేది కూడా నిజమే. త్వరలో నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఆల్రెడీ పెన్షన్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. పెన్షన్ అప్లికేషన్ కూడా సచివాలయాలకు వచ్చింది. కానీ పెన్షన్లు అప్లై చేసుకునే డేట్ అనేది ప్రస్తుతానికి రాలేదు. కాబట్టి పెన్షన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా, అది వికలాంగుల పెన్షన్ అయినా, వృద్ధాప్య పెన్షన్ అయినా, వితంతు పెన్షన్ అయినా, ఒంటరి మహిళ పెన్షన్ అయినా, ఎలాంటి పెన్షన్ అయినా కూడా ప్రాముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈ రెండు మీరు ఇప్పుడే సచివాలయంలో అప్లై చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. పెన్షన్లు అప్లై చేసుకునే డేట్ వచ్చేసరికి ఇవి రెడీగా ఉంటే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు. వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్లో మినిమం 40% డిజాబిలిటీ, అంగవైకల్యం అనేది 40% ఉండాలి. చెవిటి వారైతే 51% ఉండాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకుని మీరు ఉంటే కొత్త పెన్షన్లకి డేట్ రిలీజ్ చేయగానే సచివాలయాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడం, ఇలాంటి ఫేక్ న్యూస్లన్నీ దయచేసి మీరు నమ్మొద్దు. మీకు ఏమైనా డౌట్ ఉంటే దగ్గరలో సచివాలయం ఉంటే, సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఇన్ఫర్మేషన్ కనుక్కోండి తప్ప యూట్యూబ్లో ఫేక్ యూట్యూబర్ల వ్యూస్ కోసమో, డబ్బుల కోసమో అదే పనిగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ రిపీటెడ్గా పెట్టేటువంటి వీడియోలు మీరు చూసి దయచేసి సచివాలయాలకు తిరిగి మీరు వికలాంగులు, వృద్ధులు ఇబ్బంది పడద్దు. కొంతమంది యూట్యూబర్లు నిజాయితీగా చెప్పేవారు కూడా ఉన్నారు. అలాంటివి అయితే పాటించవచ్చు. బట్ వాళ్ళు చెప్పేది నిజం అబద్ధం అనేది యూట్యూబ్లో కూడా అప్లికేషన్ ఓపెన్ చేశారు అంటే కూడా ఒకసారి మీరు ఎవరినైనా తెలిసిన వాళ్ళని కనుక్కుని వెళ్ళడం మంచిది. మీరు మర్నాడే బయలుదేరి నడుచుకుంటూ వికలాంగులు అయితే దేక్కుంటూ ఎవరి సహాయం అడుకుని లేదా ఆటోలు ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని సచివాలయాలకు వెళ్ళి తిరగడం వల్ల మీ డబ్బులు వేస్ట్ అవుతుంది, మీ శ్రమ వేస్ట్, మీ టైం వేస్ట్. కాబట్టి కన్ఫర్మేషన్ చేసుకోండి. యూట్యూబ్లో ప్రతి యూట్యూబర్ చెప్పిన ప్రతి న్యూస్ నమ్మొద్దు. మన యూట్యూబ్లో పెన్షన్లు అప్లై చేసుకునే డేట్ ఓపెన్ అయితే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.